హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో మార్వెల్ నుంచి రీసెంట్ గా థియేటర్స్ లోకి రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ నాకైతే మార్వెల్ మూవీస్ అంటే చాలా ఇష్టం మావా. రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. డెడ్ పూల్ అండ్ వాల్రన్ పర్లేదు అనిపించింది, బాగానే ఉంది. బట్ థార్ మూవీస్ కానీ ఏది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు మావా. మరి ఈ మూవీ అయినా వర్కౌట్ అయిందా లేదా తెలుసుకునే ముందు కథ విషయానికి వచ్చేస్తే, థండర్ బోల్ట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. అందరూ కూడా యాంటీ హీరోస్ వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఏర్పడి ఒక డెత్ ట్రాప్ నుంచి అయితే తప్పించుకోవాలన్నమాట. అసలు ఆ డెత్ ట్రాప్ ఏంటి, వీళ్ళందరూ గ్రూప్ కింద ఎలా ఏర్పడ్డారు, మరి దాని నుంచి తప్పించుకున్నారా లేదా అన్నది మీరు ఈ థండర్ బోల్ట్స్ మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఈ థండర్ బోల్ట్స్ చూసే ముందు మార్వెల్లో ఏదైనా మూవీ చూడాలంటే ఖచ్చితంగా చూడాలి మామ, లేదంటే మీకు క్యారెక్టర్స్ తెలియవు. మరి ఏం మూవీస్ చూడాలని అడిగితే గనక నేనున్నా కానీ చెప్తాను. కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ చూడాలి, బకీ క్యారెక్టర్ తెలుస్తుంది. యాంట్‌మ్యాన్ 2 చూడాలి, అందులో క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా తెలుస్తుంది. అండ్ బ్లాక్ వీడో చూడాలి. ఈ బ్లాక్ వీడో వల్ల ఎస్పెషల్లీ 2-3 క్యారెక్టర్స్ అయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ వీడో అయితే ఖచ్చితంగా చూసి ఉండాలి. అండ్ ఫాల్కన్ సిరీస్ ఒకటి ఉంటుంది అనమాట కెప్టెన్ అమెరికాకి సంబంధించి, అది కూడా చూడాలి మామ, లేదంటే కష్టం. ఇవన్నీ చూస్తేనే ఈ థండర్ బోల్ట్స్ మూవీ చూడాలి. లేదు మాకు ఈ క్యారెక్టర్స్ ఏం తెలియకపోయినా పర్లేదు, ఒక ఐడియా ఉంటే చాలా ఉంటే మూవీ చూసండి, మీకు ఏదో అలా అర్థమైపోద్ది అంతేగాని క్యారెక్టర్స్ పరంగా అయితే అర్థం కాదు. క్యారెక్టర్స్ గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీస్ చూసి ఉండాల్సిందే మీరు, లేదంటే చాలా కష్టం మామ. ఇక ఈ మూవీ నాకు నచ్చిందో లేదో తెలుసుకునే ముందు పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే, తక్కువ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ ఆ యాక్షన్ బ్లాక్స్ అయితే చూడడానికి బాగున్నాయి, మంచిగా డిజైన్ చేసుకున్నారు, సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, టెక్నికల్ పరంగా కూడా బాగుంది. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ పరంగా కూడా నాకు బాగానే అనిపించింది. కొత్తగా ఈసారి మార్వెల్లోకి సెంట్రీ అనే ఒక క్యారెక్టర్ అయితే తీసుకొస్తున్నారు మామ, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ సెటప్ అయితే చేసుకుని తీసుకొస్తున్నారు. క్రియేట్ చేసింది అయితే ఏం కాదు, కామిక్స్ లో ఉన్న క్యారెక్టర్ ని తీసుకురావడం జరిగింది. బట్ ఆ సెంట్రీ క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎవాల్వ్ చేశారు, చాలా బాగా చూపించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మొత్తం మూవీ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టే విధంగా అయితే తీసుకెళ్లేదు. స్టోరీ పరంగా బాగానే సెట్ చేసుకున్నారు. అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, అండ్ ఈ థండర్ బోల్ట్స్ అన్న టీమ్ ని క్రియేట్ చేసిన విధానం కానీ, ఆ టీమ్ ని క్రియేట్ చేయడానికి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట, లేడీ క్యారెక్టర్. అది మీకు మూవీ చూస్తే అర్థమైపోద్ది. ఆ క్యారెక్టర్ కి సెట్ చేసుకున్న సెటప్ కానీ ఇదంతా కూడా బాగుంటుంది మామ. కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు, వాటి పరంగా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. బట్ పర్లేదు, బాగానే ఉంది చూడడానికి. మరీ సూపర్ గా అనిపించకపోయినా మంచిగా టైం పాస్ అయితే అయింది మామ నాకు. పర్లేదు, బాగానే అనిపించింది నాకు మూవీ. మరి ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ప్రెడిక్టబిలిటీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రెడిక్టబిలిటీ మొత్తం గెస్ చేయొచ్చు. ప్రతి మూవీలో మార్వెల్ ఫాలో అవుతున్న అదే ఫార్మేట్ ని ఇందులో కూడా ఫాలో అయ్యారు మామ. కొత్తగా అయితే ఏం ఫాలో అవ్వలేదు. ట్విస్ట్లు కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కానీ అన్ని కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి, ఏది కూడా కొత్తగా అనిపించదు మామ. అండ్ మెయిన్ గా సినిమాని ఎక్కువగా సెంట్రీ అన్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది. ఉన్న క్యారెక్టర్స్ కి ఓకే వెళ్ళింది. అండ్ రెడ్ డ్రాగన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాంతో కామెడీ చాలా ఎక్కువగా ట్రై చేస్తారు. బట్ పర్లేదు అనిపించింది, కానీ ఎక్కువగా నాకు వర్కౌట్ అవ్వలేదు ఆ కామెడీ అన్నది. ఈ క్యారెక్టర్ మీరు బ్లాక్ వీడియోలో చూస్తారనమాట. బ్లాక్ వీడియోలో సిస్టర్స్ తో ట్రావెల్ చేస్తారు ఈ రెడ్ డ్రాగన్ అన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని అక్కడ బాగానే అనిపించింది, కానీ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు మా. ఎక్కువ కామెడీ నాకు ఫోర్స్డ్ గా అనిపించింది. నాకు ఫ్యూ క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఆ క్యారెక్టర్స్ కి ఇంకొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకు వచ్చారో అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాదు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నాకు మరీ సూపర్ గా అనిపించలేదు. అలా అని చెప్పి మరీ తీసి పారేసే మూవీ కాదు మామ, ఏదో యావరేజ్గా వెళ్ళిపోయింది అంతే. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ వాచబుల్నే. మీరు చూద్దాం అనుకుంటే వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి, లేదంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి, మీ ఇష్టం. మరి మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.